లిక్కర్ స్కామ్ వ్యవహారం రెండో ఏడాది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక రకంగా వైసీపీని ఒక కుదిపేయాలనుకుంటుందా ఈ లిక్కర్ స్కామ్తో? అయితే ఈసారి మిథున్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఇప్పటికే మిథున్ రెడ్డికి ఒకప్పుడైతే అసలు మిథున్ రెడ్డి ఈ కేసులో నిందితుడే కాదు, మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పిన అధికారులు ఇప్పుడు మిథున్ రెడ్డే ఇందులో కీలకం. మిథున్ రెడ్డికి సంబంధించిన ఒక కంపెనీకి దాదాపుగా 5 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి, ఆయన కనుక కస్టడీకి అప్పగిస్తే ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారాలు కీలక ఆధారాలు ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి కోర్టును అడగడం. అంటే మిథున్ రెడ్డి అరెస్ట్ ఖాయమా ఈ ఏడాదిలో, అంటే రెండో ఏడాదిలో? లేదు మిథున్ రెడ్డి నిజంగా కీలక పాత్ర పోషించారు అని భావిస్తున్నారా? ఈ కేసు జగన్ వరకు వెళ్ళాలంటే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం తప్ప వేరే దారి లేదనుకుంటున్నారా? లిక్కర్ స్కామ్ వ్యవహారం ఒక రకంగా కొన్ని రోజులు సైలెంట్గా ఉంది అని అనుకుంటున్న టైంలో మళ్ళీ ఇప్పుడు దాన్ని తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఈ కేసు సీరియస్గా ఎంత దూరం వెళ్తుంది అనేది ఇప్పుడు ప్రధానమైన చర్చ. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, టార్గెట్ మిథున్ రెడ్డి అనుకోవాలా? మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుంటే లిక్కర్ స్కామ్ వ్యవహారం ఒక కొలుక్కొచ్చే అవకాశం ఏమన్నా ఉంటుందని చెప్పి సిఐడి భావిస్తోందా? ప్రయత్నాలు చేస్తున్నారు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. లిక్కర్లో కుంభకోణం జరిగింది అని ప్రజల్ని నమ్మించాలా. దానికి కారణం ఏంటంటే లిక్కర్ వీళ్ళని గెలిపించింది. దాదాపుగా 70-80 లక్షలు, టోటల్గా 90 లక్షలు అంటారు. కనీసం 70 లక్షల మంది మద్యం తాగేవాళ్ళు ప్రభుత్వానికి ఓటేశారు, ఇప్పుడున్న ప్రభుత్వానికి. ఎందుకు అంటే ఆ రోజున వాళ్ళకి కావలసినటువంటి, వాళ్ళకి నేలకి నచ్చేటటువంటి మందు ఏదైతే ఉంటుందో బ్రాండెడ్ మందులు అట్లాంటి వాటిని అనుమతించలేదు. కాబట్టి దాని మీద ఆగ్రహంతో ఉన్నటువంటి అప్పుడు దాన్ని డైవర్ట్ చేసి మీకు నాసిరకమైన మద్యం ఇస్తున్నారు, దాంట్లో జగన్ కోట్లకు పడగలెత్తాడు అన్నటువంటిది ఒకటి చెప్పుకొచ్చారు. దాన్ని జనం ఎవరూ నమ్మలేదు. కానీ మెయిన్ అయితే తమకు కావాల్సిన మందు తమను తాగనివ్వకపోవడం, ప్లస్ రేట్లు ఎక్కువ పెంచేయడం ద్వారా తక్కువ తాగిస్తున్నాడన్న కోపంతో తాగుబోతులు ఓట్లేశారు. జగన్ ఓడించడంలో పోయిన 70,000 ఓట్లు మద్యం తాగేవాళ్ళవే. అది ఇప్పుడు వాళ్ళని సంతృప్తి పరచాలి. వాళ్ళకి ఏదో ఒక అంటే వాళ్ళకి ఏదైతే తాము చెప్పినటువంటి మాట నిజమని నిరూపించడానికి జరగాలి. అట్లాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభిమానులు, కార్యకర్తలు కాకుండా వాళ్ళకి మొన్న ఎవరైతే తటస్థులు మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళని సంతృప్తి పరచాలి. లేదు వీళ్ళు అప్పట్లో చెప్పింది నిజమే అన్నటువంటిది నమ్మకం కలిగించాలి. అందుకోసం ఒక ప్రణాళిక తయారు చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఊహాజనితమైనటువంటి ఒక కథని సృష్టించి, ఒక పాత్రలు సృష్టించి, ఆ పాత్రలకు అనుగుణంగా స్క్రీన్ ప్లే తయారు చేసి దానికి అనుగుణంగా కేసులు కడుతున్నటువంటి పరిస్థితి మాత్రమే ఇక్కడ కనబడుతోంది. సాధారణంగా ఎప్పుడైనా సరే ఒక కుంభకోణం జరిగింది లేదా ఒక అవినీతి జరిగింది అన్నప్పుడు ఒక బల్క్ అమౌంట్ని పట్టుకోవాలా. అట్లాగే దానికి సంబంధించినటువంటి కీలకమైన డాక్యుమెంట్లు, బల్క్ డాక్యుమెంటేషన్ ఉండాలి. ఇక్కడ ఇందులో వీళ్ళే చెప్తున్నటువంటి దాంట్లో డబ్బులు ఏమీ దొరకలా, ₹1 కూడా డబ్బులు దొరకలా. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు? 3,500 కోట్ల రూపాయలు తినేశాడని చెప్తున్నారు. 3,500 కోట్ల ₹30 కూడా పట్టుకోవాలా. రేపు మాపై ఏమన్నా ఒక 5 కోట్లు 10 కోట్లు చూపెడతారేమో. అది ప్రయోజనం లేదు. 100 కోట్ల రూపాయలు క్యాష్ తీసుకెళ్లారని ఒక పక్కన చెప్తున్నారు. ఇక్కడ దీంట్లో ఉన్న డొల్లతనం ఏంటంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. ఈ క్యాష్ డబ్బు అంతా కూడా వాళ్ళెవరు రాజకేశ్ రెడ్డి, తర్వాత విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, ఇప్పుడు అరెస్ట్ అయ్యి ఉన్నటువంటి మిగతా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరూ తీసుకెళ్ళేసి జగన్కి ఇస్తున్నారు అని చెప్పుకొచ్చారు. చెప్పి మళ్ళీ కేసులో విచిత్రమైనటువంటి ట్విస్ట్లు ఏంటంటే రాజకేశ్ రెడ్డి వ్యాపారాలు ఇదే డబ్బులతో అంట, గోవిందప్ప బాలాజీ వ్యాపారాలు ఇదే డబ్బులతోనంట. పోనీ వాళ్ళు వ్యాపారాలు కొత్తగా పెట్టారా? దశాబ్దాల తరబడి నడుస్తున్నాయి. అట్లాగే మిథున్ రెడ్డి వాళ్ళ వ్యాపారాలు కొత్తగా పెట్టారా? దశాబ్దాల తరబడి నడుస్తున్నాయి. 40-50 ఏళ్ళ నుంచి ఉన్నాయి వాళ్ళకి. ఆ వ్యాపార సంస్థల్లో వచ్చిన డబ్బుల్లో ఏదో ఒక లెక్క చూపెట్టి ఇదిగో ఇదే ఆ డబ్బులు అని చెప్పడం. ఇప్పుడు మిథున్ రెడ్డి దాంట్లో వాళ్ళ పేపర్లో చదివితే నవ్వు వచ్చింది. 5 కోట్ల రూపాయలు వేశారట అకౌంట్లో. జగన్కి వెళ్ళి డబ్బులు ఇస్తుంటే ఇందులో ఈయన అకౌంట్లో ఎందుకు వస్తాయి ఆ డబ్బులు? ఈయనే డబ్బులు వసూలు చేసి జగన్కి తీసుకెళ్ళిస్తున్నాడని చెప్తారు. మళ్ళీ ఈయన అకౌంట్లో డబ్బులు రావడం ఏంటి? 5 కోట్ల రూపాయలు. మళ్ళీ 5 కోట్లు మళ్ళీ తిరిగి ఆ డెకార్డ్ లాజిస్టిక్స్ మరి ఇంకేంటి అక్కడ దాంట్లో? ఇది ఒక ముందు ఒక ఆరోపణ చేసేసారు. ఫస్ట్ సిఐడికి ఎంక్వైరీకి ఇచ్చారు. సిఐడి వాళ్ళు మొత్తం దర్యాప్తు చేసి ఏం లేదని తేల్చారు. కాబట్టి ఇక అక్కడతో కేసు పక్కకి వెళ్ళిపోవాలి.
కానీ మేము ఆరోపణ చేశాం కాబట్టి అది నిరూపణ చేయాలని సిఐడి నివేదికకి కొనసాగింపుగాని సిట్టేశారు. ఎవరైనా ముందు సిట్టేసి సిట్ ఇన్ఫర్మేషన్తో సిఐడి ఎంక్వైరీకి వేస్తారు, అది చట్టబద్ధమైన వ్యవస్థ కాబట్టి. కానీ ఇక్కడ సిఐడి ఎంక్వైరీ చేసి అదంతా తేల్చాక దాని తర్వాత సిట్ వేయడం విచిత్రమైనటువంటి. ఈ సిట్టు ఇప్పుడు వీళ్ళని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు చేస్తున్నది ఏంటి అంటే, ఒక సాధారణంగా మనకి జర్నలిజంలో సుదీర్ఘకాలం పాటు పనిచేసినటువంటి వాళ్ళకి అన్ని రకాల బీట్లు చూసిన వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. మనం చూసాం ఇంతకుముందు ఏదైనా ఒక కేసులో పోలీసులకి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ స్పెషలిస్టులు ఉంటారు. వాళ్ళు అంటే ఒక రకంగా సినిమా స్క్రీన్ ప్లే లాగా తయారు చేస్తారు వాళ్ళు డాక్యుమెంటేషన్. రిటైర్ అయిన పోలీసు అధికారులు కూడా అట్లా డాక్యుమెంటేషన్ స్పెషలిస్టులకి ప్రత్యేకంగా డబ్బులు ఇస్తారు. ఇచ్చి ఇప్పుడున్నటువంటి పోలీసు అధికారులు ఎవరైతే డ్యూటీలో ఉంటారో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు వీళ్ళు వెళ్ళి వాళ్ళ చేత అట్లాంటి డాక్యుమెంటేషన్ చేయించుకుని రాయించుకుని, అంటే వీళ్ళు రైటర్ని కూడా వెంట పెట్టుకెళ్తారు. అక్కడ ఎలాగ డాక్యుమెంటేషన్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలా అంటే కథానిక తరహాలో ఉండాలి కోర్టుకి చెప్పేటప్పుడు. ఇప్పుడు ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈ కేసుని ఎట్లా కథానిక తయారు చేస్తారంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మద్యం ద్వారా వేల కోట్లు సంపాదించాలి, తద్వారా మనం ఎన్నికల్లో గెలవాలని తన పార్టీలో ఉన్నటువంటి కీలకమైన నేతలకి పిలిచి చెప్పాడు. దాంతో దీన్ని భుజాన వేసుకున్నటువంటి మిథున్ రెడ్డి ఒక సమావేశం ఏర్పాటు చేయించాడు, అడిగాడు. అప్పుడు విజయసాయిరెడ్డి ఇంట్లో మొదట సమావేశం అయ్యారు. అయితే అక్కడ ఇది చాలదన్నారు, రెండోసారి సమావేశం అయ్యారు. అప్పటికి ఇంకా అసలు ఏం కావాలి, డబ్బులుగా కావాలా లేకపోతే వేరేగా బంగారంగా కావాలా లేకపోతే ఏదన్నా పెట్టుబడులుగా కావాలని అక్కడ వీళ్ళందరూ ఆలోచించారు. జగన్ దగ్గరికి వెళ్ళి మిథున్ రెడ్డి అడిగాడు, జగన్ మనకి ఇవన్నీ గతంలో ఫేస్ చేసేసాము, ఏదైతే పెట్టుబడులు పెట్టించుకుంటే దాంతో కేసులైనవి కాబట్టి అట్లా వద్దు, బంగారము క్యాష్గానే తీసుకుందాం, అప్పుడు మనం రేపు పొద్దున ఎన్నికలు ఖర్చు పెట్టచ్చు అని చెప్పి జగన్ ఆదేశించడంతో దాన్ని ఎలా అమలు చేయాలన్నటువంటి బాధ్యత వీళ్ళందరూ కలిసి తీసుకున్నారు. మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, విజయసాయిరెడ్డి, కేసిరెడ్డి, అట్లాగే వీళ్ళందరూ కలిపి ఒక టీం అయ్యారు. వీళ్ళు ఒక మద్యం పాలసీని చెప్పి జగన్ ముందు పెడితే జగన్ ఓకే చేశాడు. అందులో భాగంగా మద్యం అనేటటువంటిది మొత్తం ప్రైవేటుగా ఉంటే కనుక అందరికీ తెలిసిపోతుంది కాబట్టి ప్రైవేట్ మద్యం విధానాన్ని తొలగించి ప్రభుత్వ మద్యం విధానం తీసుకొచ్చారు. తద్వారా అన్ని మద్యం దుకాణాలు కూడా ప్రభుత్వ పరమైపోయినాయి. ఆ ప్రభుత్వ మద్యం దుకాణాల్లోకి మద్యం సరఫరా చేసేటటువంటి సంస్థలు ఏవైతే ఉంటే డిస్టిలరీస్, ఆ డిస్టిలరీస్లో ఉన్నటువంటి యాజమాన్యాన్ని బెదిరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అవి లీజులకి తీసుకున్నారు. లీజుల పేరుతో వాళ్ళకి ₹1 2 కోట్లు చేతిలో పెట్టి మద్యం తయారీ అంతా వీళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే మద్యం సరఫరాదారులు. వాళ్ళు ఇక్కడ ₹10 తయారయ్యే నాణ్యత లేనటువంటి మద్యాన్ని ఈ మద్యం దుకాణాలకు పంపిస్తారు. దానికి ₹300 400 అక్కడ రేట్ ఫిక్స్ చేస్తారు. ఈ గ్యాప్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అది క్యాష్గా తీసుకెళ్ళి జగన్కి పంపిస్తారు. అట్లాగే మద్యం దుకాణాల్లో క్వాలిటీ మద్యం దుకాణాల్లో కూడా క్యాష్గానే తీసుకుంటారు. తద్వారా ఇక్కడ లెక్కల్లో చూపెట్టకుండా కూడా మద్యం అమ్ముతారు. తద్వారా ఆ మద్యం దుకాణాలకు సంబంధించినటువంటి డబ్బుల్ని క్యాష్గా తీసుకువెళ్ళి అవన్నీ కూడా జగన్కి ఇస్తారు. వీటన్నిటి జగన్ తాడేపల్లి ప్యాలెస్లోనో లేకపోతే బెంగళూరు ప్యాలెస్లోనో దాచిపెట్టాడు, నేలమాళిగల్లో పెట్టాడా లేకపోతే ఎక్కడ పెట్టారన్నటువంటిది ఇదంతా తేలాల్సి ఉంది. దీంట్లో ఈ డబ్బులు కట్టలన్నీ వీళ్ళు పట్టుకెళ్ళారనడానికి వీళ్ళ గన్మెన్లు, వీళ్ళ దగ్గర పనిచేసిన పిఏలు, వీళ్ళకి సంబంధించినటువంటి పిఎస్లు, వీళ్ళ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు ఇవిగో. ఈ వాంగ్మూలాల ఆధారంగా మేము ప్రాథమికంగా దర్యాప్తు చేస్తే ఈ డబ్బుల్ని రాజకేశ్ రెడ్డి ఈ లోపుగా తన కొన్ని సంస్థలో పెట్టుబడి పెట్టుకున్నాడు, గోవిందప్ప బాలాజీ కొన్ని సంస్థలో పెట్టుబడులు పెట్టుకున్నాడు, మిథున్ రెడ్డి సంస్థలో కొంత డబ్బులు వెళ్ళినాయి, ఇవన్నీ కూడా ఇట్లా డబ్బులు వచ్చినాయి. వీటన్నిటి ఆధారంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి డబ్బులు వెళ్ళినట్టు అనుమానం బలపడుతున్నది. బలపడటం కాదు, మా దర్యాప్తులో తేలిపోయింది కాబట్టి జగన్ని విచారణ చేస్తాం. ఇది వీళ్ళు పెట్టేటటువంటి ఓవరాల్గా స్క్రిప్టింగ్ అనమాట. అంటే ఇదంతా కూడా పేపర్ మీదన మనం చూపించాల్సినటువంటి ఛార్జ్ షీట్ కాన్సెప్ట్ అనమాట. దీన్ని చూసినప్పుడు కోర్టు అనుమతి ఇవ్వాలి నెక్స్ట్ జగన్ విచారణకు అన్నటువంటిది వీళ్ళది. ఇది పోలీసు అధికారులు, సీనియర్ పోలీసు అధికారులలో ఎవరైతే ఈ సబ్జెక్ట్ ఉన్నటువంటి నేను చెప్పినటువంటి ప్రాసెస్ తెలిసినటువంటి వాళ్ళు చేసేటటువంటి విధానం.
సార్ ఒకటి ప్రజలను నమ్మించడానిక లేదంటే ప్రజల్ని ప్రజల divert కోసం చేయడానికా? కాదు ఇదంతా ఇప్పుడు ఈ కూడా. వ్యవహారం ఇక్కడ ఈ బ్యాచ్ ని తొక్కాలి. జగన్ కి ఆర్థిక మూలాలుతో పాటుగా హార్దిక మూలాలు అంటే మానసికంగా దగ్గరున్నటువంటి వ్యక్తి మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇప్పటికే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఇట్లాగా అంటే వీళ్ళందరినీ కూడా జగన్తో బాగా సన్నిహితంగా మెలిగినటువంటి వాళ్ళు మానసికంగా అవమానించబడాలి, శారీరకంగా ఇబ్బంది పడాలి. అప్పుడు వాళ్ళందరిలో ఒక విరక్తి కలగాలి జగన్ పట్ల. ఆ విరక్తితో ఉన్నప్పుడు వాళ్ళు ఇందులో మా పాత్ర ఏం లేదయ్యా, కావాలంటే మీకు వేరే సమాచారం అందిస్తామని చెప్పాలి. అప్పుడు వేరే కుంభకోణాలకు సంబంధించినటువంటి డేటా తీసుకుని అప్పుడు కేసులు పెట్టాలి. ఇది వీళ్ళ ఉద్దేశంగా కనబడుతోంది. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి చేరే అదే అనుమతి చెప్పేది. ఇప్పుడు మొత్తం ఓవరాల్గా లిక్కర్ కుంభకోణం జరిగిపోయింది, అందరినీ ఎవరిని వదిలిపెట్టట్లేదు, జగన్ అనేటటువంటి వాడి దగ్గర దాకా వెళ్ళిపోతున్నాం అనేటటువంటిది ఒకటి వాళ్ళ ఇప్పుడు ఈ దఫా ఎన్నికలంతా కూడా కార్యకర్తల సంతుష్టీకరణ కార్యక్రమంతో నడుస్తుంది. నిన్న కూడా చంద్రబాబు గారు విశాఖ టూర్లో ఏం చెప్తున్నారు, ఒకప్పుడు నేను పార్టీని పట్టించుకునేవాడిని కాదు, అది మీలో అసంతృప్తి వచ్చింది, ఇప్పుడు నేను పార్టీని పట్టించుకుంటున్నా, అట్లాగే అవతల వాళ్ళ సంగతి వదిలేస్తుండేవాడిని, ఇప్పుడు వాళ్ళ సంగతి తేలుస్తున్నా, వదిలిపెట్టను అని చెప్తున్నారంటే అర్థం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒకటేంటంటే తన భవిష్యత్తుని చూస్తున్నారు, తన బిడ్డ భవిష్యత్తుని చూస్తున్నారు, తెలుగుదేశం భవిష్యత్తుని చూస్తున్నారు. ఇప్పటిదాకా కాంగ్రెస్ ఓ నేదురుమల్లో, ఒక కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఒక మర్రి చెన్నారెడ్డో, లేకపోతే ఆ తర్వాత వచ్చినట్టు రాజశేఖర్ రెడ్డో, లేకపోతే ఆ తర్వాత వచ్చినట్టు రోసియో, కిరణ్ కుమార్ రెడ్డో, ఇట్లాంటి రాజకీయాలని డిఫరెంట్ ఆస్పెక్ట్ ఇవన్నీ కూడా కాంగ్రెస్లో ఒకవేళ ఇక్కడ ఎంతన్నా మనకి ఎదురుగున్న అంటే నేదురుమల్లి వీళ్ళ జోలికి వీళ్ళతో చంద్రబాబుకి పోరాటం ఏం లేదు, వాళ్ళతో పోరాటం ఎన్టీఆర్ చేశారు. చంద్రబాబు వచ్చే నాటికి వీళ్ళెవరు లేరు, స్ట్రాంగ్గా కాదు, వీళ్ళందరూ కూడా క్రియాశీలంగా లేరు. క్రియాశీలకంగా ఉన్నది అప్పుడు ఈయనే పీజీఆర్ మొదట్లో, పీజీఆర్ని కొంత ఈయన మేనేజ్ చేసుకోగలిగారు. ఆ తర్వాత వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు రూట్ మారిపోయింది, బాబుకి థ్రెట్ బిగినైంది. ఆ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన పథకాలు ఇవాళకి కూడా చంద్రబాబు నాయుడు అంటే అప్పటిదాకా ఏంటి, ఈ నేదురుమల్లులో వీళ్ళందరూ ఏం చేసినా కూడా ఇప్పుడు ₹90 బియ్యం ఇచ్చింది ఆ రోజున జనార్దన్ రెడ్డి, కానీ విజయభాస్కర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి వీళ్ళు లాస్ట్లో ఏది ₹2 కిలో బియ్యం అని ఎన్టీ రామారావు ప్రకటించితే ₹90 బియ్యం ఇచ్చారు. కానీ ప్రాపగాండా ఎలా చేసుకురాగలిగారు వీళ్ళు? ఈ ₹2 ఇప్పుడు ఆ లెక్కనైతే ₹1 కిలో బియ్యం ఇచ్చాడు కిరణ్ కుమార్, అది ప్రచారం జరిగింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ₹90 బియ్యం ఇచ్చాడు, కిరణ్ కుమార్ రెడ్డి రూపాయికే ఇచ్చాడు. ₹2 గుర్తుండేలా మాట్లాడతారు కానీ ఇది ఉందా? లేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఫ్రీగా బియ్యం ఇస్తున్నాడు, ఎవరన్నా మాట్లాడుతున్నారా? అంటే ఏది ప్రచారంలో ఉండాలి, ఏది తొక్కివేయబడాలి అన్నటువంటిది అంటే పదే ఒక మాట మాట్లాడుతూ ఉంటే అదేదో కుక్క మేక బ్రాహ్మణుడి కథ ఉంది కదా, అదే తరహాలో ఒక మాటని ఇక ఎప్పుడు మనం నిద్రలో లేచినా సరే ఆ అబద్ధాన్నే పదే మాట్లాడుతూ ఉంటే అదే నిజమని జనం నమ్ముతారు అన్నటువంటి ఒక బలమైనటువంటిది గోబెల్స్ అనేటటువంటి ఆయన చేసినటువంటి స్టైల్ ఏదైతే ఉందో జర్మనీలో, అది ఇక్కడ అమలు చేస్తారనమాట, ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తారు. అందులో భాగంగా ఇప్పుడు మిథున్ రెడ్డి దుర్మార్గుడు, లేకపోతే వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళందరూ కూడా డబ్బులు తినేస్తున్నారు. ఇక్కడ 2 కాన్సెప్టులు ఉపయోగపడతాయి. ఒకటి, జగన్ గురించి అపారమైన ద్వేషాన్ని పెంచి పోషించినటువంటి పవన్ కళ్యాణ్, అది వాళ్ళు మానసికంగా సంతృప్తి చెందుతారు వాళ్ళ కార్యకర్తలు. రెండవది, ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలకి జగన్ టీంని తొక్కేయాలని ఉంటుంది, అది తీరినట్టు. మూడవది ఏంటంటే భవిష్యత్తులో జగన్ అనేవాడు తన కుమారుడికి పోటీ రాకూడదు. ఇప్పుడు ఇదివరకు తెలుగుదేశానికి ఎట్లయితే స్ట్రాంగ్, కాంగ్రెస్లో మారిపోతూ ఉండేవాళ్ళు ముఖ్యమంత్రులు, కాంగ్రెస్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఈయన పైనుంచి ప్రాబ్లం పెట్టించగలిగేవాడు అవసరమైతే. రాజశేఖర రెడ్డికి పోటీగా డిఎస్ని లేపించడము, కేకేని పెంచి పోషించడం, వి హనుమంతరావు చేయడము. అంటే మీరు అప్పుడు అబ్జర్వ్ చేస్తే ఈనాడు జ్యోతి రాజశేఖర రెడ్డి ఉన్నంత వరకు కూడా కాంగ్రెస్లో ఉన్నటువంటి గ్రూపుల్ని హైలైట్ చేస్తుండే, రాజశేఖర రెడ్డిని డౌన్ ప్లే చేస్తుండే. అది వీళ్ళ మీడియా స్ట్రాటజిక్గా చేసుకొచ్చేటటువంటి ఎత్తుగడ. అట్లాగే రోసి ఉన్న, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న వాళ్ళకి ప్రత్యర్థుల్ని హైలైట్ చేస్తారు, వీళ్ళకి సంబంధించి కావాలన్నప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. అది ఒక వ్యూహం. ఇవన్నీ చేయగలుగుతారు. కానీ వీటన్నిటికీ ఆ కాంగ్రెస్లో అయితే అట్ట చేయగలరు. కానీ ఇదేమో ప్రాంతీయ పార్టీ పెట్టేశాడు. ఆ ప్రాంతీయ పార్టీ పెట్టినటువంటిది చిరంజీవిని ఎట్లాగా తొక్కేశారు, దుర్మార్గమైన ప్రచారం చేసి, అమ్ముడు పోయాడు అట్లా ఇట్లాగా చెప్పేసి అతని క్యారెక్టర్ అసాసినేట్ చేసి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ లాంటి
చివరికి తమ వెంట కూర్చోవాల్సిన పరిస్థితి తెచ్చిపెట్టారు, పరుగులు పెట్టించారు పవన్ కళ్యాణ్. ఫైనల్ గా వాళ్ళతో కలిసి బ్రతకాల్సి వచ్చింది కదా, అతను ఇండివిజువల్ గా ఎదగలేని పరిస్థితి తెచ్చారు కదా. అంటే ఆ మీడియా దెబ్బకి తట్టుకోలేక వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోయాడు. ఇక ఏకైక మొండోడు మూర్ఖంగా ముందుకెళ్ళగలిగినటువంటి వాడు ఇతను ఒక్కడే కనబడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇతన్ని మీడియా ద్వారా ఇప్పటికీ బద్నాం రోజు చేస్తూనే ఉంటారు. రెండవది కుంభకోణాలంటూ ఒక ఫీలింగ్, అంటే ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు మద్యంలో కుంభకోణాలు జరగట్లేదా, ఇసుకలో కుంభకోణాలు జరగట్లేదా, గనుల్లో కుంభకోణాలు జరగట్లేదా, ఈ చర్చ జరగకూడదు. అప్పుడేదో జరిగింది, లేదా వాళ్ళే తిన్నారు వీళ్ళు కూడా తింటారు లేరా అనే ఒక ఫీలింగ్ కావాలి. రెండవది ఈ చర్చ పక్కకి వెళ్ళిపోవాలి. మన ఇంటి ముందు బెల్ట్ షాప్ ఏంటి, ఏది మన తిరుపతి లాంటి చోట్ల మద్యం గొడవ ఏంటి, రోడ్డు పక్కన తాగడం ఏంటి, ఇట్లాంటి చర్చ జరగకుండా ఉండాలి కదా. జరగకుండా ఉండాలి అంటే అప్పుడు మద్యం తినేశాడు. ఇంకొకటి టాపిక్ డైవర్షన్ ఉండాలి ఎప్పుడైనా సరే. ఇది ఒక స్ట్రాటజీ నడుస్తుంది అనమాట. నీది ఎప్పుడైతే వైఫల్యం ఉంటుందో ఆ రోజున డైవర్షన్కి ఇంకో టాపిక్ తేవాలి, అదే నీది సక్సెస్. ఇప్పుడు చూడండి, తల్లికి వందనం వేసిన తర్వాత దాని మీదనే డిబేట్ చేస్తారు తప్పించి వేరే ఇష్యూస్ క్రియేట్ కానియరు వైసీపీకి సంబంధించి. ఇప్పుడు 2-3 రోజులు అయ్యేటప్పటికి ఇందులో ఉన్న లోపాల పాయింట్లు వస్తాయి. లైక్ ఇప్పుడు 9 లక్షల మందికి ఏమో రావట్లేదు, అది ఇలాంటివి చర్చలు వస్తుంటాయి. ఈ చర్చలు వచ్చే టైంలో లిక్కర్ కుంభకోణం ఇష్యూ మళ్ళీ తీసుకొస్తారు. ఇది చర్చ 4-5 రోజుల పాటు అటు వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈ లోపు ఎవరో ఒకళ్ళ అరెస్టులు, ఇది మన కొమినేనా లేకపోతే ఇంకొకళ్ళు. ఇదే చర్చ జరగాలి. ఈ చర్చ ఏది జరగాలి అంటే డైవర్షనల్ టాపిక్ ఏది జరగాలన్నట్టు ఒక వ్యూహాత్మక ఎత్తుగడ ఉంటుంది అనమాట. ముందస్తు బెయిల్ కోసం వెళ్ళినప్పుడు అప్పుడు అసలు నిందితుడే కాదు, అసలు బెయిల్ అవసరం లేదు అన్నారు. ఈ లోపల ఈయనకి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, నేర చరిత్ర ఉంది అని ఇప్పుడు చెప్పడం అంటే ఏదో రకంగా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాలని ఒకటేనా, నిజంగా ఇప్పుడు ఆయనకున్న క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ నేర చరిత్ర ఉంది అని చెప్పడం, పాత కేసులను కూడా ఏమన్నా తిరగదు? ఎందుకంటే లాస్ట్ టైం అప్పుడు అవినాష్ రెడ్డి గారిని అలాగే ఆ వివేకానంద రెడ్డి కేసుకి సంబంధించి లాస్ట్ వరకు నడిచింది ఒక చర్చ. అయితే ఇప్పుడు ఈ కేసులో మిథున్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఎంపీలుగా ఉన్నారో, అది కూడా రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక్కొక్క కేసులో ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు మిథున్ రెడ్డి అంటే ఇక్కడ టెక్నికాలిటీస్ గేమ్ అంటారు. ఇది పోలీసులు ఇప్పుడు కూడా చేసేటటువంటిది. ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఏంటి, ఒకళ్ళని అరెస్ట్ చేయాలి అంటే వాళ్ళకి వెనకాల చాలా దుర్మార్గులు, ఇదంతా మేము దర్యాప్తు చేసేదాకా లోపల ఉండాలి అన్నటువంటి చెప్పాలి, నెంబర్ 1. రెండవది, ఇందులో టెక్నికాలిటీ గేమ్ ఏం ప్లే చేశారంటే, ముందుసారి ఫస్ట్ బెయిల్కి వెళ్ళింది మిథున్ రెడ్డి పేపర్లలో వచ్చిన వార్తల ఆధారంగా. అప్పటికే వీళ్ళు పోలీసులు ఏది కూడా అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు. ఇంతకుముందు అట్లాగా ముందస్తు బెయిల్ తీసుకున్నాడు మిథున్ రెడ్డి వేరే కేసులో, అదే వేరే 2-3 కేసుల్లో పెట్టారు కదా అతని మీద ముందస్తు బెయిల్ తీసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అతన్ని కంట్రోల్ చేయాలంటే కోర్టులో అడిగినప్పుడు ఏమోనండి అతను ఏదో చెప్తున్నాడు, మేమేమి ఇంకా అసలు కేసే పూర్తి కాలేదు, విచారణలో ఉంది అంటే, సరే ఆయన జోలికి ఏం వెళ్ళట్లేదు కదా, వెళ్ళట్లేదండి, అయితే ఇక్కడ మేము డిస్మిస్ చేస్తున్నాం, ఏం లేదంటున్నారు కదా నీ మీద అన్నటువంటి. అయితే వీళ్ళు వీళ్ళ తరపున వాదించారు, ఏ మాట అంటారు తర్వాత పెడతారు ఎఫ్ఐఆర్లో, ఇప్పుడు దాకా ఎఫ్ఐఆర్లో లేదంటారు, రేపు పొద్దున పెడతారు అన్నారు. అప్పుడు మళ్ళీ మేము తీసుకుంటాంలే అన్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది ఆల్రెడీ పెట్టారు కదా దీన్ని. కానీ ఒకటి సార్, మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో ఈ సమస్య ఏం లేదు. ఇప్పుడు కొంతమంది అరెస్ట్ అయ్యారు, జైల్లో ఉన్నారు కదా, వాళ్ళందరికీ బెయిల్ వచ్చేసే పరిస్థితి వస్తుంది రేపు మాపు. వాళ్ళకి బెయిల్ రాకుండా చెయ్యాలంటే మిథున్ రెడ్డిని ఇప్పుడు చెవిరెడ్డికి కూడా పెట్టారట. వీళ్ళని అరెస్ట్ చేస్తే ఇదిగో కొత్త నిందితులు కూడా అరెస్ట్ చేసాం, ఇంకా ఉంది దీంట్లో ఇన్వెస్టిగేషన్, వాళ్ళు ఎవరిని బయటికి పోనీయబాకండి. అంటే ఇప్పుడు దాకా జరిగిన దర్యాప్తులో కూడా ఎక్కువ సాక్షుల వాంగ్మూలాలు అన్ని మిథున్ రెడ్డి చుట్టూనే నడిచింది, ఈ కేసు అంతా లిక్కర్ స్కామ్ అంతా ఆయన చుట్టూ జరిగిందని ఇప్పుడు అట్టేం లేదు. బేసిక్ గా ప్రతి ఒక్కళ్ళ దాని మీద కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎవరినో పంపించేశారు ముందు కొన్ని రోజుల పాటు ఆపి, ఆ మద్యానికి సంబంధించిన కార్పొరేషన్ హెడ్ ఒక అతని కేంద్ర ప్రభుత్వ శాఖలకు వెళ్ళాలంటే వీళ్ళు చెప్పినట్టు రాయిపించుకున్నారు, వీళ్ళు చెప్పినట్టు వీడియోలు కొన్ని రోజుల పాటు ఏడిపించారు. చివరికి అతను అది రాసి ఇచ్చాక ఆ తర్వాత అతన్ని అప్పుడు వదిలిపెట్టారు. అతను అక్కడికి వెళ్ళిపోయాడు. అతని స్టేట్మెంట్ల ఆధారంగా ఇప్పుడు ఒక్కొక్కళ్ళని ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆ గన్మెన్లతో స్టేట్మెంట్లో, వీళ్ళ దగ్గర పిఎల్తో స్టేట్మెంట్లో ఇట్లాంటి. అయితే ఇవన్నీ ఏంటంటే ఫర్దర్ విచారణ పేరుతో ఇక్కడ ఏంటంటే వీటిలో ఏది శిక్షలు పడవు, కేసు తేలదని వీళ్ళకి తెలుసు. కాకపోతే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే కొన్ని రోజులైనా వీళ్ళని జైల్లో పెడితే
అప్పుడు వైసీపీలో ఇంకో అంటే పెద్దోళ్ళనే లోపలేసినప్పుడు కిందోడికి భయం ఉంటుంది కదా, కార్యకర్తలు బయటికి రావడానికి వణుకుతారు కదా, చిన్న నాయకులు వణుకుతారు కదా. రెండవది ఒక కకావికలం అవ్వాలి, జగన్ దగ్గరికి ఎవడు వెళ్ళాలన్నా భయపడాలి. ఇంకొక వైపున వచ్చేటప్పటికి ఇటు తెలుగుదేశం శ్రేణులకి మానసిక సంతృప్తి, అదిగో ఏది బాబే కన్నెర్ర చేస్తే ఎట్లుంటుందో చూపెట్టాడు, లోకేష్ ఎర్రబుక్కు తెరిస్తే వీళ్ళందరికీ ఎర్రి పుష్పాలు అయిపోయారు, ఇలాంటిది చెప్పడం ఇందులో పాయింట్ అనమాట అక్కడ. అంటే వీళ్ళ తపన తాపత్రయం చూస్తూ ఉంటే ఇంకా దీన్ని ఒక 2-3 ఏళ్ళు ఆగుతారంటారు సార్ ఇలాగే సాగుతుంది. అంటే ఈ ఎలక్షన్ వచ్చే ఎలక్షన్స్ లోపు ఈ కేసు తేలకూడదు అనుకుంటారు వీళ్ళు. ఇట్లా సాగుతా ఉంటే అప్పుడు చివరిదాకా అదిగో మేము చూసారా లిక్కర్ కుంభకోణంలో వేసేసామని చెప్తారు అనమాట. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం అసలు అబ్బే జరగలేదు, అమరావతిలో లైనింగ్ కుంభకోణం ఏం జరగలేదు అని వీళ్ళ పత్రికలే రాస్తాయి. ఇక్కడ జరిగిందని వీళ్ళ పత్రికలే రాస్తాయి, వీళ్ళ టీవీలో డిబేట్లు చేస్తాయి. ఇక్కడ దాన్ని ఏమంటారంటే బయటే తీర్పులు ఇచ్చేస్తారు, ఇక్కడ ఆ తీర్పులు ప్రచారంలోకి తీసుకెళ్తారు. ఇది ఒక స్ట్రాటజీ నడుస్తుంటుంది అంతే. రైట్ చూద్దాం. మొత్తానికి లిక్కర్ స్కామ్ వ్యవహారం మళ్ళీ ఇప్పుడు తెర మీద తీసుకొచ్చారు. అయితే ఈసారి కంప్లీట్గా టార్గెట్ మిథున్ రెడ్డి అన్నట్టుగానే నడుస్తుంది. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా, కస్టడీలోకి తీసుకుంటారా? ప్రస్తుతం అయితే కోర్టు వాయిదా వేసింది దీనికి సంబంధించి. నెక్స్ట్ తీర్పులో ఏం చెప్తుంది? ఒకవేళ నిజంగా మిథున్ రెడ్డిని కస్టడీకి తీసుకోవాలి అనే ఆదేశాలు కనుక ఇస్తే, ఆయన అదుపులోకి తీసుకుంటే అప్పుడు ఒక కొలిక్కి వస్తుందా, లేదంటే ఆయన అరెస్ట్ చేసి లోపలేయడమే ఈ కేసులో కీలకమైన టార్గెట్, ఏం జరుగుద్ది అనేది ఇంక వేచి చూడాల్సిన అంశం.